వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'మోగ్లీ' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అలా మన వీడియోస్‌కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్‌పుట్ అయితే అవ్వడం అయితే జరుగుతది. అండ్ ఓకే, ఇప్పుడు రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఈజ్ వన్ టైమ్ వాచబుల్ భయ్యా. నాకు ఎందుకు అలా అనిపించింది ప్రాపర్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి సందీప్ రాజు గారు. తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే 'ఏరు' అంటే తను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకుంటారు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటది. అండ్ ఈ మూవీ మనకి టైటిల్ పెట్టినప్పటి నుంచి అండ్ 'మోగ్లీ' అని పెట్టినప్పటి నుంచి ఈ పిక్స్ వరకు అండ్ నీట్‌గా మొత్తం అంతా మనకి ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ సినిమా చాలా బాగుంటది కదా అని ఒక థాట్ కూడా మనకొచ్చింది. అండ్ ఈళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా మనకి అదే చెప్పారు. ఎమోషన్ డెప్త్‌గా ఉంటది. అండ్ మీరు వచ్చేసి లవ్ స్టోరీకి మీరు కనెక్ట్ అవుతారు. మీరు కూడా ఎమోషన్‌కి క్లిక్ అయ్యి ఏడుస్తారు థియేటర్‌లో అనేసి ఈళ్ళు చెప్పడం అయితే జరిగింది. బట్ అక్కడికెళ్ళిన తర్వాత నాకు ఎమోషన్ ఏమీ ఎక్కలేదు. లవ్ స్టోరీ అయితే అస్సలు ఎక్కలేదు. ఎందుకంటే నేను అలా చెప్తున్నాను. లవ్ స్టోరీ ఒక కామన్ ఫ్యాక్టర్ భయ్యా. ఎప్పుడు మీరు ప్రతి సినిమాలో చూసినట్టే హీరో, హీరోయిన్ కలుసుకుంటారు, లవ్ చేసుకుంటారు. అండ్ లవ్ చేసుకున్న తర్వాత ఎవడో వస్తాడు, ఆడొచ్చి మళ్ళీ ఇరికిస్తాడు, ఆడేదో గొడవ గొడవ పడతాడు. అండ్ ఈ మూవీలో కూడా పర్టిక్యులర్ యాక్షన్ జరుగుతుంది. బట్ ఈ మూవీలో ఎక్కడ బిగ్గెస్ట్ ప్లస్ నాకు అనిపించిందంటే బండి సరోజ గారు. ఎందుకంటే విలన్ క్యారెక్టర్ తను ఎంత బాగా తీశారంటే సినిమా మనకి స్టార్టింగే తన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు టూ గుడ్గా అనిపిస్తుంది మనకి థియేటర్లో. ఓడి ఎమ్మ సూపర్ అన్నట్టు మనకి అనిపిస్తుంది. వెనకాతల మా రోలో వెనకాతలు అయితే ఆడు వచ్చినప్పుడు ఓడి ఎమ్మ బంటి అని అరుస్తారు అనమాట. ఎందుకంటే తను ఒక రగడ లుక్ అయితే నీట్గా తీసుకొచ్చారు. సూపర్గా అనిపిస్తుంది. వెనకాల వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొద్దిగా పడిందని చెప్పొచ్చు తన విషయంలో అయితే. అండ్ మెయిన్ వచ్చేసి హీరో హీరోయిన్లు ఇద్దరు మనకైతే అనాథలు అనమాట. వీరిద్దరు ఒక రోజు అయితే షూటింగ్లో కలుసుకొని అనుకోకుండా లవ్లో పడడం అయితే జరుగుతుంది. దీని తర్వాత మన బండి సరోజ గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఊరికి వస్తారు. వచ్చిన తర్వాత అసలు వీళ్ళిద్దరు జోలికి ఎందుకు వస్తారు, వీళ్ళిద్దరు ఎందుకు ఏం చేస్తారు, ఎందుకు ఆ చిక్కుల నుంచి బయటికి పడ్డారా లేదా అనేసి మన పార్ట్ ఆఫ్ ది ఫిలిం థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అంటే కొన్ని కొన్ని సీన్స్ ఎంగేజింగ్గా ఉంటాయి, గ్రిప్పింగ్గా ఉంటాయి. కానీ ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఎలాగుంటుందంటే ఒక మోగ్లీ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే విధంలోనే మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ మోగ్లీ అనేది మనకి ఫస్ట్ మొత్తం అంతా ఒక అడవిలో ఉంటుంది. అండ్ ఆ అడవి ప్రాంతానికి మనోడంటే ఇష్టం ఉండదు. అండ్ ఇద్దరు అంటే ఇష్టపడతారు. ఒక అరస గారి క్యారెక్టర్, ఒక హీరోయిన్ క్యారెక్టర్. మిగతా వాళ్ళు ఎవ్వరు ఇష్టపడరు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా ఆ ఉన్న క్యారెక్టర్ చేసానికి మొత్తం ఆ ఉన్న వరల్డ్కి అది మొత్తం టైం తీసుకొని మనకి ఫస్ట్ హాఫ్ అంతా అవ్వగొడతారు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి మన హీరో బండి సరోజ గారికి మన హీరోకి కొన్ని కొన్ని సీన్స్ పడతాయి. అది పర్లేదు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి బీజిఎం కూడా కొన్ని సిచ్యువేషన్లో హైగా వెళ్ళిపోయింది అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు అవసరమైనంత హై కొట్టేస్తున్నాం అన్నట్టు నాకు అనిపించింది. అండ్ కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకి ఒక బిట్ ఉంటుంది, ఒక యాక్షన్ ప్లాట్. అది పెద్దగా అనిపించలేదు. బట్ వాళ్ళు బీజిఎంతో ఎలివేట్ చేసుకున్నారు. ఓకేశ్రా అన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ ఒక 2-3 చోట్ల దగ్గర ఎలివేషన్ సీన్స్ పర్లేదు వర్కౌట్ అయ్యానట్టు నాకు అనిపించింది. అండ్ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఆ నేచర్ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు భయ్య. ఆ ఒక వరల్డ్‌లోకి మనం కూడా వెళ్ళిపోతాం. అండ్ మోగిలి అని పేరు టైటిల్ పెట్టినందుకు నీట్‌గా డిజైన్ చేసుకొని నిజంగా ఆళ్ళు అడవిలోకి వెళ్ళి ఆ షూట్ చేయడం రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ టికెట్స్ రైట్స్ కూడా మనకి అవైలబుల్‌గా అంటే నీట్‌గా ఒక మిడిల్ క్లాస్ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసే టైప్‌గా పెట్టారు. అండ్ ఈ మూవీలో పర్టిక్యులర్‌గా అరసా గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే టూ గుడ్ భయ్య. ఎందుకంటే నేను అనుకోలేదు తను ప్రతి ఒక్క సినిమాలో ఒక కామెడీ రోల్ ఇస్తారు. బట్ ఈ సినిమాలోనే ఒక అనదర్ వే అంటే సినిమాలోనే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ రోల్ అయితే చేశారు. ఖచ్చితంగా మీరు అది ప్రాపర్‌గా థియేటర్‌లో చూసుకోండి. మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా గురించి నేను ఇంక పెద్దగా ఏం చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఈ సినిమాకి నిజం చెప్తున్నాను ఒక థాట్ లేకుండా జీరో ఎక్స్‌పెక్టేషన్స్ సినిమా బాగోదురా అన్నట్టు మీరు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు నచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సినిమా సూపర్‌రా, ఎక్సలెంట్‌రా అనేసి మీరు ఎళ్లారంటే పప్పులో కాలేసినట్టే. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా చెప్తున్నాను కదండీ, కొద్ది 2 గంటల 40 నిమిషాల సినిమా కొద్ది డ్రాగ్ అయినట్టు అనిపిస్తది. అదే 2 గంటలు పర్ఫెక్ట్ పెడితే సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ సూపర్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ లెంతీ ప్రాసెస్ వల్ల ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగారు. సెకండ్ హాఫ్ కూడా కొద్ది కొద్ది అక్కడక్కడ లాగుతారు. ఆ 2, 3 చోట్ల దగ్గర మనకి చిరాకు అనిపిస్తది. లవ్ స్టోరీ ఎక్కదు, ఎమోషన్ డెప్త్ ఉండదు. మనకి కూడా చిరాకు వస్తదనమాట. అండ్ విలన్ వచ్చినప్పుడు బండి సరోజా వచ్చినప్పుడు మాత్రం టూ గుడ్. అండ్ రోషన్ గారి యాక్టింగ్ అయితే ఎర్రకొట్టేశారు, మామూలు కాదు. తన యాక్టింగ్‌లోని అండ్ మెయిన్ వచ్చేసి తను చూసినప్పుడైతే ఓయమ్మ ఈట్రా ఇలా చేసేస్తున్నారు ఇద్దరును. ఒక పక్క నుంచి విలన్ చూడాలి, ఒక పక్క నుంచి హీరో చూడాలి అన్నట్టు మనకు అనిపిస్తది. అంటే పెద్ద యాక్షన్ సిచ్యువేషన్స్ పాట రావు గానీ బట్ ఓకే, తన యాక్టింగ్ వైస్‌గా మనకు సీట్‌లో కూర్చోబెడతారు. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ అండ్ యాజ్ యూజువల్ 5కి ఒక 2.5 అయితే ఇస్తున్నాం. వన్ టైమ్ వాచబుల్. ఖచ్చితంగా థియేటర్‌లో అయితే వాచ్ చేయండి. ఎందుకంటే టికెట్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.